సమస్యలను వెంటనే పరిష్కరించాలి. భూ సమస్యలను భూభారతుల వెంటనే పరిష్కరించాలి. రైతుల సమస్యలను వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నశించాలి రైతులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి. వెంటనే రైతులకు యూరియా వెంటనే. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి. రైతు వ్యతిరేక ప్రభుత్వాలు, రైతు వ్యతిరేక ప్రభుత్వాలు, రైతు వ్యతిరేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు వ్యతిరేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు వ్యతిరేక కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం. పరిష్కరించాలి భూభారతి సమస్యలు వెంటనే, భూభారతి సమస్యలు వెంటనే, భూభారతి సమస్యలు వెంటనే. అందరూ అంటలేరు, నాదే ఎక్కువ వస్తుంది. మీకు 4 సంవత్సరాలు నాటేసుకున్న ఇన్నాళ్ళు 4 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. మాకు వీర్య దొరకట్లేదు. ఏ పరిస్థితి నెలలు రాని ఇబ్బందులు ఇప్పుడు వస్తున్నాయి మాకు అందరికీ. ఇప్పుడు ఆడవాళ్ళం అందరము ఈ వీర్య కోసం అందరూ ధరణ చేస్తున్నాం. లేడీస్కి అందరికీ 2500 పెడతాని ఇప్పుడు దాకా పెట్టలే. కేసీఆర్ ఉన్నప్పుడు ఏది చెప్తే అది చేసిండు, కానీ ఇప్పుడైతే ఏది కావట్లే. బెస్ట్ లంచోడు కానీ అందరూ లేడీస్ అందరూ అంటుండ్రు, మా గోళీ జెంట్స్ అందరూ అంటుండ్రు. భూ సమస్యలపై యూరియాను కూడా మేము ఇంకెళ్ళదీయలేదు. కాకపోతే ఇవాళ సమస్య చూసి మీకు కూడా వ్యవసాయాలు ఉన్నాయి, మీరు కూడా రైతులే. కాకపోతే అధికార పార్టీలు ఉండొచ్చు, మేము ఇటు వచ్చినా మీరు అటు వచ్చిన పెద్ద తేడా ఏం లేదు. రెడ్డి మాట్లాడినని, అంజిరెడ్డి మాట్లాడినని, ప్రతిపక్ష నాయకులు మాట్లాడినని మీరు ప్రెస్ మీట్ పెట్టడం కాదు. మీరు తెలివికాలు అయితే, మీరు నీతివంతులు అయితే, మీ బుద్ధి తక్కువలోనే మమ్మల్ని ఓడగొట్టిన, మిమ్మల్ని కూసబెట్టిరు. నేను అధికార పార్టీ నాయకులకు సవాలు విసురుతున్నా. ఎన్నైతే దరఖాస్తులు ఉన్నాయో ఉమ్మడి మండలం వల్ల 2 MROలు ఉన్నారు, గుడిపల్లి కానీ పిఏపల్లి కానీ. ఆ దరఖాస్తుల లిస్టు తీసుకొని మా మీద ప్రెస్ మీట్ పెట్టే టైం మీరు తహసీల్దార్ కార్యాలయం వల్ల కూర్చుంటే అవి ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. రెండోది, కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీరు సోషల్ మీడియాలో చెప్పుడు నిరసిస్తూ ఈరోజు బీపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మరి ఆంధ్రప్రదేశ్ స్టేజ్ మీద మన రాస్తారోకో చేయడం జరుగుతుంది. ఈ రాస్తారోకోకు సంబంధించి అధిక సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం, మండలంలో రైతాంగం ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మనకు 6 నెలల ముంగట్నే రైతాంగానికి కావాల్సినటువంటి యూరియాను సరఫరా చేసి కేసీఆర్ ఈ రైతాంగాన్ని కాపాడినటువంటి చరిత్ర మనం చూసినాం. 2014 కంటే ముంగట కేసీఆర్ అధికారంలోకి రానప్పుడు సేమ్ ఇదే చెప్పుల లైన్లో ఉన్నాయి, బట్టల లైన్లో ఉన్నాయి, అదేవిధంగా వేపాకుల లైన్లో ఉన్నాయి. మరి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు కూడా మరి ఎక్కడ కూడా లైన్లో నిలబడకుండా సొంతంగా మరి అప్పటికే స్వచ్ఛందంగా పోయి తీసుకొచ్చి మరి పొలాలను చరిత్ర. మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు వైఫల్యం జరుగుతున్నది? మరి దీన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మరి ప్రజలందరూ కూడా ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో గౌరవ ముఖ్యులు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రైతు రుణమాఫీ కానీ, లేకపోతే రైతు బంధు కానీ, రైతు బంధు 4 సార్లు ఇవ్వాల్సి ఉంటే 2 సార్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. రైతు రుణమాఫీలో అమలు కాలేదు. అదేవిధంగా మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు. ఇటువంటి కార్యక్రమం ఎన్నో ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం విఫలం కావడం కాక ప్రతిపక్ష పార్టీ పైన, సమస్యలు వెలికిసే పార్టీ పైన మరి అవాకులు చవాకులు మాట్లాడుతూ కేసీఆర్ ఇప్పటికి కూడా కాళేశ్వరం పేరుతోటి, అదేవిధంగా ఏదో ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి మరి డైవర్ట్ చేసి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీల అమలు కొరకు మనం అందరం కూడా ఉద్యమించాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఇదే రీతిన ప్రతి సమస్య పైన ఉద్యమించాల్సిన అవసరం మా అందరిపైన ఉంది. అదేవిధంగా మొన్న భూభారతి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి గుడిపల్లి నూతన మండల కేంద్రంలో ఒక 200 మంది రైతులు మరి ధర్నా
స్వచ్ఛందంగా 487 దరఖాస్తులు ఉంటే 30 దరఖాస్తులు పరిష్కారమైనవి. 100 మంది లబ్ధిదారులు వచ్చి ఆ ధర్నాలో కూర్చొని రాస్తారోకో చేస్తే ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ సాయంత్రం పూట 4 నెంటేసుకుని వచ్చి 4 కాగితం తెల్ల కాగితం నల్లగా చేసి దొంగ అన్నట్టుగా మరి మాట్లాడుతున్నారని చెప్పేసి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను అంటున్నాను, ఈ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు 2 మండలాలతో మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీకు సమస్యలపైన అవగాహన ఉంటే, మీరు ప్రజల పట్ల ప్రేమాభిమానాలు ఉంటే, మీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ భూభారత చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో అసలు పేరిట మరి దరఖాస్తు తీసుకుంది, అది నిజం కాదా? మరి ధరని మరి ఈ ధరని రద్దు చేసి భూభారత పెట్టి సమస్యను పరిష్కారం చేస్తున్నటువంటి మాట అది నిజం కాదా? మీరు ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని తహసీల్దార్ కార్యాలయంలో ఉండండి, నిలబడి చూడండి, అక్కడ రైతుల సమస్య అర్థమైందని చెప్పి ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంటుంది, దేశంలో బీజేపీ అధికారంలో ఉంటుంది. మీ ముఖ్యమంత్రి మోడీ దగ్గర మోకాలు ఇల్లుతాడు, ఇక్కడ వచ్చి దొంగ అన్నట్టుగా మాట్లాడతారు. మీకు నిజంగా సిగ్గుశరం ఉంటే రైతాంగ సమస్యల పట్ల మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బ్యాక్ ఇవ్వండి. రోడ్డు ఎక్కే పరిస్థితి లేకుండా 24 గంటల కరెంట్ ఇవ్వండి. కరెంటు విషయం వస్తే కరెంటు గంటలు మాకు నాణ్యమైన కరెంటు 24 గంటలు ఉండేది. అందంగా రైతు ఉదయం కూడా పోయి సాయంత్రం 5 గంటల వరకు వ్యవసాయ పనులు చేసుకొని ఇంటికి వచ్చేది. ఈ రోజు ఉన్నటువంటి కరెంటు వాళ్ళు ఇచ్చే కరెంటు అరకొర కరెంటు అంటే మనకు పెరుగన్న మాయను అనే విధంగా ఈ రోజు రైతులు కష్టాలు పడి యూరియా కోసం ఒక మూడు నెలల నుంచి జరుగుతుంది సమస్య. ముందు నాట్లేసిన వాళ్ళకు కూడా యూరియా వేయలేదు. యూరియా వేయకపోవడం వల్ల పైరు కూడా సేద్యం చేయలేకపోతున్నారు. ఇప్పుడు రైతు వాళ్ళ యొక్క సమస్యల కోసం ఉదయం లేచినప్పుడు పొలంలో పనులు చేసుకోవాల్సిన వాళ్ళు ఆఫీసుల చుట్టూ కార్యాలయాల చుట్టూ వాళ్ళ చెప్పులు పెట్టి వాళ్ళు సర్ది కట్టుకొని వచ్చి అక్కడ ఉండి ఇలా కాలం వెళ్ళదీయడం జరుగుతుంది. ఉపాధికరమైన క్షణంలో ఇప్పుడు వాళ్ళ పొలం పనులు చేసుకునే కష్టతరమైన తరుణంలో ఇప్పుడు యూరియా కోసం ఇక్కడికి వస్తే వాళ్ళ పనులు ఎవరు చేసుకోవాలి? ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. రైతులను వెంటనే ఆదుకోవాలి. గత 10 సంవత్సరాలుగా రైతులు క్షేమంగా ఉన్నారు. ప్రాజెక్టులలో నీళ్లు కాలువలలో పారినాయి. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రాజెక్టులలో నీరు ఉన్నప్పటికీ కూడా రైతుల కళ్ళల్లో నీరు గారుతున్నాయి. వీటిని అరికట్టాలంటే ప్రతి రైతు కూడా ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ రోజు ఇంతమంది రైతులు రోడ్డెక్కి రైతుల సమస్యల పట్ల ధర్నా రాస్తారోకో చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క మొండి వైఖరి నశించాలి, రైతులను ఆదుకోవాలి. దేశానికి వెళ్ళినటువంటి రైతుని తక్షణమే ప్రభుత్వాలు దిగొచ్చి వాళ్ళని ఆదుకోవాలి. దేశ రైతుల కోసం ప్రత్యేకమైన చట్టాలు తేండి. యూరియా కర్మాగారాలని ఎక్కడెక్కడ ఉన్నాయో ఉత్పత్తిని పెంచండి, వారికి అందించండి. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఎలా చేసిరు? ప్రణాళికబద్ధంగా 6 నెలల ముందు నుంచే అవసరం లేని రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి యూరియాని ఇక్కడ దిగుమతి చేసుకొని ఒక్క రైతు కూడా ఎక్కడికి పోకుండా రైతు ఇంటికే యూరియా బస్తాన్ని అందించడం జరిగింది. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు చేయలేని క్షణంలో రైతులకు క్షమాపణ చెప్పి మీరు దిగిపోండి. అప్పటిదాకా ఈ రైతులందరూ మీపై ఉద్యమిస్తూనే ఉంటారు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాస్తారోకనే కాదు, నెక్స్ట్ ఎంఆర్ఓ ఆఫీసుల ముందు కానీ వివిధ రైతు కార్యాలయాల ముందు కానీ ధర్నాలు కొనసాగిస్తారని రైతుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ వెలుగుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ. ఎందుకంటే దేవరకొండ నియోజకవర్గంలో పిఏపల్లి మండలమే పైలట్ ప్రాజెక్ట్ ఉన్నది. ఎందుకంటే మనకు ఇక్కడ ప్రాజెక్ట్ ఉన్నది కాబట్టి కమాండ్ ఏరియాగా దీన్ని గుర్తించారు. అక్కడనే అందుకే ఇక్కడ ఈ మండలంలో ఎక్కువ యూరియా అవసరమవుతుంది. వ్యవసాయం కూడా దిగుబడి అదే విధంగా వస్తుంది కాబట్టి ఇక్కడ యూరియా ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు రైతుల డిమాండ్ తగ్గట్టుగా యూరియా సప్లై చేయకపోవడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 2 విఫలమైనని మేము ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాం. ఎందుకంటే నేను కూడా పిఎస్సిఎస్లో 4 సంవత్సరాలు మొన్నటి దాకా చైర్మన్గా చేసినాను. 4 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు. మేము ఎప్పుడు పైసలు కడితే టీడీ అప్పుడు లారీ వచ్చేది. ఎక్కడ కూడా మేము పోలీసులను పెట్టి యూరియా అమ్మలేదు, చెప్పుల లైన్లో పెట్టి యూరియా అమ్మలేదు, అవి జిరాక్స్ కాగితాలు పెట్టి యూరియా అమ్మలేదు. ఎక్కడ పడితే అక్కడ షాపులలో కూడా యూరియా ఫ్రీగా లభ్యమయ్యేది. మరి ఎందుకు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మంత్రులు ముఖ్యమంత్రులు అంతా గాలి మోటార్లలో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతూ రైతుల మీద ఒక ప్రణాళిక లేకుండా వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. కనీసము రైతులు వానాకాలం వచ్చింది, మరి రైతులకు సరిపోను యూరియా ఇండెంట్ ఉంటుంది, దాని ప్రకారంగా మనం యూరియా తెచ్చుకోవాలి. కానీ వీళ్ళకి చేత కాదు. ఎందుకంటే రైతుల పట్ల సిద్ధశుద్ధి లేదు. రైతులు ఎటనే పోని మేము చేసే పని చేయాలి, మేము దోచుకునే కాడికి దోచుకోవాలి, మేము 4 రోజులుగా అధికారంలో ఉండేది దోచుకొని పోవాలని తప్ప రైతులు బాగుపడాలనే ఉద్దేశం ఎక్కడా లేదు. అదేవిధంగా యూరియా కొరత ఎందుకు వస్తుందంటే రామగుండం RFLC
ఏదైతే కర్మాగారం ఉన్నదో యూరియాకు సంబంధించింది 1999 సెట్ డౌన్ అయింది, మూసేసినారు. 1999 కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే యూరియా ఇబ్బంది ఉందని చెప్పేసి రామగుండం ఫ్యాక్టరీని తెరిపించి 23లో ఓపెన్ చేయడం జరిగింది. కానీ అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మనది కూడా వాటా ఉన్నది, నియంత్రణ మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. ఈ సంవత్సరం 147 రోజులు పనిచేయాల్సిన కర్మాగారం కేవలం 45 రోజులే పనిచేసింది. అంటే దాని అర్థమైంది, కర్మాగారం మన కాడ ఉంటుంది, ఆఫీస్ పోయే నోయిడాలో ఉంటుంది. నోయిడాలో ఉంటాడు CEO. ఇక్కడ అమోనియా గ్యాస్ లీకేజ్ వల్ల ప్రాజెక్ట్ అవకతవకలకు గురవుతూ కేవలం 47 రోజులు మాత్రమే ఫ్యాక్టరీ నడిచింది. ఇంతవరకు కూడా ఫ్యాక్టరీ ఇంకా ఓపెన్ కాలేదు. ఒకవేళ ప్రభుత్వానికి సిద్ధసిద్ధి ఉంటే ఆ ఫ్యాక్టరీని రన్ చేయాలి, అక్కడ ఉత్పత్తులు పెంచాలి, రైతులకు ఫ్రీగా యూరియా సప్లై చేయాలి. కానీ ఆ సోయి లేదు, ఫ్యాక్టరీ ఖరాబ్ అయిన సోయి కూడా లేదు వాళ్ళకు. అక్కడ ఏమైతుందో కూడా తెలియదు. కేవలం గాలి మోటార్లు తిరుగుతూ, గాలి మాటలు మాట్లాడుతూ, అబద్ధపు హామీలు ఇస్తూ ప్రజాపాలన కొనసాగిస్తూ ఉన్నారు. మాది ప్రజాపాలన అంటున్నారు. మీది ప్రజాపాలన అయితే రైతులు ఈ రోజు రోడ్డు మీదకి ఎందుకు ఎక్కుతారు? రైతులు చెప్పులతోనండి, రైతు దేశానికి అన్నం పెట్టి రైతు చెప్పులు పెట్టి యూరియాని ఆడుకునే స్థాయికి పోయింది ఈ రోజు. అంటే మన తెలంగాణ ఎక్కడ పోతుందని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను మనవి చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న రైతాంగం కూడా రైతు వ్యతిరేక కార్యక్రమాలు ఏం తీసుకున్నా కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఇస్తాం. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఉద్యమాలను నిర్మిస్తాం. నిన్నమన్న గుడిపిల్ల కూడా భూభారతి చట్టం మీద ధర్నా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఆంధ్ర పత్రికలు ఇంకా విసంగక్కుతున్నాయి. ఆంధ్రజ్యోతి పత్రిక ఉంది మన దగ్గర. ఇక్కడ వెంకటేష్ గారు మంచోడే, మనకు వార్త పంపిండి, కానీ మరి పైన డెస్కులు ఉన్న వాళ్ళంతా ఆంధ్రాలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఒక నలుగురు కూర్చొని ఖండిస్తే మాయేమో 10 లైన్లు రాసిండు, వాళ్ళ పత్రిక ఏమో 12 లైన్లు రాసిండు. అంటే దేన్ని ప్రాధాన్యత ఇస్తున్నారో చూడండి. కాబట్టి పత్రికా మిత్రులు కూడా ఆలోచన చేసి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా మీరు తోడ్పడ్డారో రైతుల పక్షాన ప్రత్యక్షంగా ఉన్న మేము చేసే కార్యక్రమాలు కూడా గుర్తించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా భూభారతి మీద కూడా మొన్ననే మేము అల్టిమేట్ ఇచ్చినాం. ఏపీలో కూడా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఇంకో వారం లోపల పూర్తి కాకుంటే మరొక ధర్నాని ఎంఆర్ ఆఫీస్ కూడా నిర్వహిస్తామని తెలియజేస్తూ మాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ ఉన్నాను. ఉమ్మడి పిఏపల్లి మండలం సొసైటీకి యూరియా కొరత చాలా ఉన్నది. యూరియాని వెంటనే అందించి ఒక రైతుకి 5 బస్తాల చొప్పున ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి దీన్ని గమనించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఇప్పుడు రైతు అదునుకి యూరియా ఇవ్వకుంటే ఏం చేసే పరిస్థితి లేదు. దయచేసి యూరియాను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.